నిన్న కొల్చారం మండలంలో మరి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మరి కొల్చారం మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాల నుండి కూడా రేషన్ కార్డులు మంజూరు కాలేవని మా మీద అసత్య ఆరోపణలు చేసిండు. దాన్ని మేము కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఆవుల రాజిరెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నాం, అయ్యా నీకు తెలియకపోతే ఇప్పుడు మీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారి దగ్గరికి పోయి మరి మీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5,80,000 రేషన్ కార్డులు ఇచ్చింది వాస్తవమా లేకుంటే అవాస్తవమా అనేది తెలుసుకో. అంతేకాదు మీ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన చేతుల మీదుగా మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేతుల మీద రేషన్ కార్డులు ఇచ్చింది వాస్తవమా అవాస్తవమా అనేది తెలుసుకో. ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది, మరి అధికారులందరూ మీకు రిపోర్ట్స్ ఇస్తారు. అధికారులను కలుసుకొని వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని గత 10 సంవత్సరాల్లో మరి మేము రేషన్ కార్డు ఇచ్చినామా ఇయ్యలేదా అనేది తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తున్నా. అంతేకాదు ఏ అధికారం లేనిది ఏ హోదా లేనిది నువ్వు ఉరుకురుకుంటా కొబ్బరికాయలు కొడుతున్నాం. మరి మా ఎమ్మెల్యే గారు మరి నరసాపూర్ నియోజకవర్గ ప్రజల అండదండలతోటి ఎమ్మెల్యేగా గెలుపొందిండ్రు. ఆమె ప్రజాప్రతినిధి. ఆమె ప్రతి మీటింగ్లో ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి మరి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూరడానికి ఆమె బాధ్యత వహించవలసి వస్తుంది. ఆమె బాధ్యతాయుతంగా మరి సంక్షేమ ఫలాలు అనేవి ప్రతి ఒక్కరి ఇంటికి చేరాలని చెప్పి ఆమె చేయవలసి ఉంటుంది. ఆమె ప్రజాప్రతినిధిగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మేము కట్టినాం రైతు వేదికలు. మేము కట్టినప్పుడు ఊరుకు దూరంగా మరి కమిషన్ల కోసం కట్టినామని అన్నారు. మరి ఈరోజు మేము కట్టిన రైతు వేదికలని మీరు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది సత్యం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు 6 గ్యారంటీలతో 420 హామీలతో మీరు గద్దెనెక్కడం జరిగింది. మరి మీరు 6 గ్యారంటీలలో ఉచిత బస్సు ఒక్కటే మీరు చేసిర్రు, మిగతా గ్యారంటీలు ఏం కూడా చేయలేరు. మరి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పారు. మీ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, సంపూర్ణ రుణమాఫీ కావాలంటే 48,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014లో 16,000 కోట్లు, మరి 2018లో 12,000 కోట్లు, మొత్తం 28,000 కోట్ల రూపాయలు మాత్రమే బీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది. మరి ఇలా నేను 48,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించారు. మరి ఊరుకు పోయి తిరుగుదాం, ఏ ఊళ్ళో అంటే సంపూర్ణ రుణమాఫీ అయిందా, మరి బాకీ ఉన్న రైతులకు అందరికీ కూడా రుణమాఫీ అందిందా? మీరు రుణమాఫీ చేసింది 22,000 కోట్లే అని చెప్పి నేను అంటున్నా. మరి ఊరుకు పోయి ప్రజలను అడుగుదాం, మరి ఎంతవరకు రుణమాఫీ అయింది అనేది వాళ్ళే చెప్తారు. అంతేకాదు 2,000 రూపాయలు ఉన్న పింఛన్ 4,000 చేస్తుంది. మరి పోయి అడుగుదాం, 4,000 పింఛన్ ఉందా? మరి కళ్యాణ లక్ష్మి కింద మరి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. తులం బంగారం మీరు ఇస్తున్నారా? మరి ఇది పోయి పబ్లిక్లను పోయి అడుగుదాం. ఇవాళ ఏదో ఎలక్షన్లు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు పెడదామనే ఆలోచనతో మీరు రైతు బంధును 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఈసారి రైతు బంధు ఇచ్చారు. ఇది ప్రజలు గమనించలేరా? ప్రజలకు తెలియదా ఇది? అంతేకాదు మరి మీరు బోనస్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్క వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఖరీఫ్లో ఖాళీ సన్నధాన్యం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఖరీఫ్లో కూడా ఒక మెదక్ జిల్లాకే 6 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. కాకపోతే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంతేకాదు మరి యాసంగిలో పండించినటువంటి సన్నధాన్యానికి మరి మీరు బోనస్ ఇచ్చిర్రా? ఏ రైతు కన్నా బోనస్ వచ్చిందా? మీరు తెలుసుకోవాలి. ప్రతి మహిళకు కూడా 2,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. మరి 2,000 రూపాయల పింఛన్ ఇస్తుందా? మరి మీరు ఒకవేళ అది ఉంటే, ప్రజల మీద శ్రద్ధ ఉంటే, ప్రజల జీవితాల మీద ప్రజల బతుకుల మీద మీకు పని చేయాలనే కోరిక ఉంటే నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ మా బీఆర్ఎస్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి మేము కొల్చారం మండల బీఆర్ఎస్ చేస్తున్నాం. మన కొల్చారం మండలంలో కానీ మన నియోజకవర్గ స్థాయిలో మండలంలో కానీ ఎటువంటి ప్రవేశ ఉద్యమ
ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టిన మన ఆవుల రాజిరెడ్డి కానీ మన ఇతరులు కానీ ఎటువంటి కాంగ్రెస్ నాయకులు ఎటువంటి ఓటు హక్కు వినియోగం ప్రోటోకాల్ లేకుండా వాళ్ళు ఆహ్వానించి ఎటువంటి కార్యక్రమాలకు కూడా వచ్చి మన ఎన్నికైనటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడి వారిని కించపరిచి మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన కొల్చారం మండల రాజిరెడ్డి అటువంటి కార్యక్రమాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మన సుంతా లక్ష్మారెడ్డి గారి అందరం ఏకీభవంగా ముందుకు పోయి మేము ఎటువంటి నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నాయకత్వం నాయకత్వం